రవరి రవరి నే పానం ఏమనిపిస్తుంది? అంత తిప్పినట్టు అవుతుంది, ఒక్కరం వచ్చినట్టు అవుతుంది. పొద్దుటి గోళీ వేసుకున్నావా? వేసిన. చూసినావానే, మనం ఒకళ్ళకు కీడి చేద్దామంటే మనకే తిరిగి కొట్టింది. చూసినావా? ఆమెను ఎట్లనన్నా చేసి ఇక్కడ నుంచి వెళ్ళకూడదాం అనుకుంటే నా పానం మీదకే వచ్చింది. జ్వరంతో అయితే నా పానం పోవు. ఏమైనా రజిత, కోడలకు దెబ్బ తాకిందట, ఏమైందో చూసేద్దాం. సరే పా చూసేది. ఏ ఊకో, ఇప్పుడు ఆళ్ళ జోలు ఎందుకే? జరంతా నేను అచ్చుడు లేట్ అయితే నీ పానాలు పోవునే. టైంకి వచ్చి నన్ను దావకాల తీసుకుపోయినా కొట్టి బతికినా, లేకపోతే నా పానాలు పోవు. ఊక కట్టానకే అప్పటికంటే ఎట్లు అనిపిస్తుంది. ఊకో శంకరి, అదే ఏమైందిరా? కోడలికి ఏమైందట? ఊకో, చేసినంత చేసి డ్రామాలు ఆడతారా? నా పిల్లని తప్పుదామని చూసి మీరు. అయ్యో బిడ్డ, గట్లెందుకు అంటున్నావు? ఏ ఊకో, నీకు బిడ్డ ఎవరు? ఏమైందిరా? గట్టవి కట్టున్నావు, లోన్ అంటున్నావు, ఏం మాట్లాడుతున్నావురా? పిసగిట్లేసిందా? కోడలు నువ్వేం చేస్తావురా? నువ్వేం చెయ్యవు, ఈ మహాతల్లి చేపిస్తుంది. నీ పెళ్ళం ఆమె మాటలు పట్టుకున్నావు కదా. ఏం మాట్లాడుతున్నావురా? పెళ్ళం గిల్లం అంటున్నావు, కౌల పండ్లు రాలే. అగో చూసినావా, చిన్నప్పటి చదువు నేను ఒక్క మాట కూడా అననోడు ఇలా నీ దవడ వల్ల రాలగొడతా అంటానంటే అంతే మహాతల్లి నూరి పోసింది. అయ్యో కోడలా, నేనేమన్నానమ్మా, నన్ను అంటున్నావు? చేసిందంతా చేసి నేనేమన్నా కోడలా అని దీర్ఘాలు తీస్తాను. ఆయనకు మాత్రమే నువ్వు పెళ్ళానివి, నాకు అమ్మవు కాదు, నువ్వు దీనికి అత్తవు కాదు. 25 ఏళ్ల నుంచి మా ఇంట్లో గింత లొల్లనేది తెలియదు. నువ్వు వచ్చినావు కదా, మా కొంప కొల్లేరు చేసినావు. అరే శంకర్గా, మతుల్నే మాట్లాడుతున్నావురా? ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావురా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నీ కొప్పని కొల్లేరు ఏం చేసిండ్రా? ఏం మాట్లాడుతున్నావురా? మీరేం కొప్ప కొల్లరే ఏలే, ఈ మహాతల్లి వచ్చింది కదా, ఈ వచ్చినాకనే కొంపంతా కొల్లరైంది. మీ కొంప కొల్లేరు వేసుడొద్దు, మీ అయ్య కొడుకుల మధ్యలో నేను గొడవ పెట్టి చూడొద్దు. నేను ఎట్లా వచ్చినో అట్లనే పోతా. ఆగే రజిత, ఆమె ముఖం చూస్తే తెలుస్తలే అని ఎవరి దిక్కు లేకపోతే ఈయన పట్టుకొని వచ్చింది. పైసలు తప్పచ్చు, ఆస్తి రాపించుకోవచ్చు అని. శంకర్గా, ఏం మాట్లాడుతున్నావురా? అగ్గో, మాటలే అనుకున్నా, చెయ్యి కూడా లేచింది. ఇక మనం ఇంట్లో ఉండడాతే, మనం పోదాంపా. అరే శంకర్గా, నీ ఇష్టమైతే ఉండు, లేకపోతే లేదురా. నీ కొంప నీకుంది, నా కొంప నాకున్నది. ఈ కాంచెల్ని నన్ను గిట్ల ఏమన్నా అన్నావు అనుకో, నా పిల్లల్ని గిట్లా తిట్టినావు అనుకో, ఇప్పుడైతే చెయ్యేసుకున్నా, ఇంకోసారి నేనేం చేస్తానో నాకు తెలియదు. అగ్గో, ఇంతసేపు చెయ్యేసుకున్నాడు, ఇంకేం చేస్తానో నాకే తెలియదు అంటాడు. ఇంట్లో మనకు అవసరమా? మరే పోదాంపా. నీకు ఇష్టమైతే ఉండుర్రి, లేకపోతే పీకురి. నువ్వేందే మరి కొట్టేదాకా తెచ్చుకున్నావు? పిసదానా, ఈ శంకర్ గాడంటే ఏమనుకుంటానవే? తక్కువ అనుకున్నావా? మా బాబు రాగానే కోడలికి ఏమైందంటే ఏం చెప్పు అంటవే? ఇదంతా చెప్పినామనుకో, మా బాబుకి ఇట్లా డౌట్ వస్తే నువ్వు మెడలు పట్టి బయటికి నూకుతేంగో మనం అడక తినుడే. అందుకే మా బాబుకు డౌట్ రాకుండా చేసిందే. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అబ్బా, నీకు ఇన్ని రోజులు తెలివిలేదు అనుకున్నానే, మా తెలివి ఉన్నది. ఆయన కొట్టేటోడు దరిద్రుడు వెనకకెళ్ళి కొడతాడా అనే మొక్క చూసి కొట్టడా? కొద్దిగా అయితే పానం పోవు. అరే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. అబ్బా, ఆ జోలు తీసి మంచి పని చేసినవే. మా చిన్నమ్మను కొట్టరా అంటే నిన్ను కొడతాడా అని పోయి ఆ సంగతి చెప్తాగు. నువ్వు కోసే పండుకో, ఆయన్ని గోళీలు వేసుకో, సరేనా?
నీ అవ్వ ఊరంతా తిరిగినా సత్తిగాడు కనబడతలేడు. మా చిన్నమ్మని కొట్టారంటే నా పెళ్ళాన్ని కొట్టిండు. జరంత అయితే జచ్చు. నేను టైంకి పోయి హాస్పిటల్ తీసుకుపోవట్లేదు, అది బతికింది. ఆ సత్తిగాడు కనబడాలి, ఆయన సంగతి చెప్తా. ఏడున్నాడబ్బా? అటువైనా లేడు, వీడికి వచ్చిన లేడు. ఏడున్నాడంటే వాడు శంకర్ గాని వాళ్ళ చిన్నమ్మని కొట్టి 2 రోజులు అవుతుంది, ఇంకా పైసలు తెత్తలేడు. ఎటు పోయిండో వాడు? అరే సత్తన్న, నువ్వు ఇక్కడున్నవానే, నీకోసం ఊరంతా ఎత్తుకుతానా. అరే శంకర్గా, పని అయినాకనే పైసలు ఇవన్నా కదరా. మీ చిన్నమ్మని కొట్టి 2 రోజులు అవుతుంది, ఇంకెప్పుడు ఇస్తావురా పైసలు? అయ్యో సత్తన్న, పైసలు జేబులో పెట్టుకొని నీకోసమే ఊరంతా తిరుగుతానే, ఇక్కడ కనబడ్డావు. అయితేనే గాని మా చిన్నమ్మ నువ్వు కాలు రెక్కలు ఇరగొట్టువన్నా గాని నువ్వు తలకాయ వెనుకెళ్ళి కొట్టమేందే. అరే పిసోడా, నువ్వు కాలు రెక్కలు ఇరగొట్టు అనేది కరెక్టే. 2 కాళ్ళు 2 చేతులు ఇరగొట్టాలంటే టైం పడుతుందని తలకాయ మీదకి వెళ్ళేసిన ఖతమైందిరా. ఏంది కాలు రెక్కలు ఇరగొట్టమంటే 2 కాళ్ళు 2 రెక్కల వెనుకెళ్ళి కొట్టేసరికి లేట్ అవుతుందని తలకాయ వెనుకెళ్ళి ఒక్కటేసినవా? మరి ఏమనుకున్నావరా శంకరే? పైల్వాన్ సత్తి. ఏంటి సార్ అది? పైల్వాన్ సత్తి అలియాస్ కంతల సత్తి ఒక్కడే దెబ్బకు ఖతం చేసిండ్రా. ఏంది నువ్వు ఒక్కటే దెబ్బ కథం చేసినవా? ఎవరిని చేసినవురా బొట్టి? చిన్నమ్మన్రా. మా చిన్నమ్మని కాదురా, నువ్వు కొట్టింది నా పెళ్ళాన్ని. జరంత అయితే నా పెళ్ళని చచ్చిపోవు కాదురా. ఆగురా. నేను ఆగా, ఆగితే నువ్వు కొడతావు. అరే ఆగురా. నేను ఆగా. అరే ఆగురా. నేను ఆగరా. అరే నువ్వు ఆగురా. ఆగరా. ఆగురా. ఆగరా. ఆగురా. ఆగురా అంటే ఆగురా అంటే ఆగరా. ఆగురా. అబ్బో, తిరిగి దొరికితే పొట్టు పట్టుకొట్టేటట్టున్నాడు. డాక్టర్ వచ్చిందా? మీరు దున్నుతాను కదా. అరే మీరు దున్నప్పుడు మాది కూడా దున్నుతాడే. ఇవాళ వస్తాడు. ఏది దున్నాక
పక్క గిరాకీలు ఎక్కువ అయిపోయాయి. రవలి ఓ రవలి వంట రూలు ఏం చేస్తావే ఊకా రూలే వాడి చస్తావు. అగో ఏమైంది బాగా గట్టి గట్టిగా కొరుతాను. గట్టి కొరుడు కాదే మా బాబు నార్మల్ దున్నితాని పొలం కాడికి వెళ్ళట నా చేతిలో ఒక్క రూపాయి లేదు. ఇప్పుడు పెట్టుబడికి ఎట్టనే ఊళ్ళో ఎవరిని అడిగినా ఒక్క రూపాయి ఉట్టనిత్తలేరు. అగో ఎవరో ఎందుకు ఇస్తారు మీ బాబు ఉండనే ఉండే కదా పోయి మీ బాబుని అడుకో. నేను ఆయన దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని పోయి పైసలు అడగానే నేను అడగంగానే ఇస్తాడా ఆయన నేను వచ్చిరా అని మాటలండి. ఏ ముఖం పెట్టుకుని అడగాలంటానవేంది ఆయన నీ తండ్రి ఎదురు ఆయన కొడుకు కదా నీకు అడిగే హక్కు లేదా పోయి అడుగుపో. ఇస్తాడంటవానే మా ఇస్తాడు పో అడగంటే ఇస్తాడా అని అడుగుతాడా. బాబు 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 ఏమైందిరా? బాబు ఆ మీది పొలం చేద్దాం అనుకుంటానా చేతిలో ఒక్క రూపాయి లేదు. పెట్టుబడికి నువ్వు ఇస్తావని. ఏందిరా పైసలు అవసరం ఉంటేనేమో అయ్య గుర్తుకొస్తాడు, పైసలు అవసరం లేకపోతే అయ్యని తిట్టాలి. అరే నీకేం తెలుసే వారి గుణం? బాబు జరిగిందేమో జరిగిందే ఇప్పుడు పెట్టుబడికి పైసలు ఇయ్యే. అట్లనా? రూపాయి కూడా నా దగ్గర పైసలు లేవు, నువ్వేం చేసుకుంటావో చేసుకోపో. ఇయ్యవా? ఇయ్యా. అయ్యో ఆయన అడగంగానే ఇత్తే అయిపో కదనయ్యా, మళ్ళా లొల్లులు ఎందుకు? నీ కొడుకేనే ఎవరికన్నా పరాయునికి ఇస్తానవా? కాదా రజిత, నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావే? వానికి తండ్రి విలువ తెలిసేదాకా ఒక్క రూపాయి కూడా ఇయ్యా. ఇత్తే అయిపోతుంది కదయ్యా. నువ్వు నోరు మూసుకొని తప్పలేక ఇళ్ళకో. రవలి రవలి ఒకసారి బయటికి రాలే. ఇచ్చిండా మీ అయ్యా? ఒక్క రూపాయి కూడా ఇయ్యడట్నే. ఏంది ఒక్క రూపాయి కూడా ఇయ్యడా? పోయి అడుగుదాంపా పా. ఎట్లా ఇయ్యడో. మామా ఓ మామా ఒకసారి బయటికి రా. వచ్చినా తల్లి చేసిందంతా చేసి ఏం తెలియని ఎట్టుదాని లెక్క ఎట్ట నిలబడ్డా చూడు. నేనేం చేసిన కోడలా? కోడలట కోడలు ఎవరిని కోడలు ఏం తెలియని మా మామకి మందు పెట్టి మలుపుకున్నావు మా దాంట్లో మాకే సిచ్చి పెడతానవా? ఎవరమ్మా మందు పెట్టి మలుపుకున్నది? ఆమె గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు? అవురా, మీకేం తెలుసు అని మాట్లాడుతుర్రా? ఆమె గురించి తెలుసారా? ఆమె గురించి తెలుసు, నీ గురించి తెలుసు, మీ ఇద్దరి గురించి తెలుసుకొనే మేము ఈ బాధ అట్లా నిలబడ్డాం. అరే శంకరి, మీరు బజార్లో నిలవలేదురా. ఆమెను నేను చేసుకున్న నుంచి నా గురించి ఒక్కరోజు కూడా ఆలోచించలేదురా. ఎప్పుడు మీ గురించేరా ఆలోచించింది. అవును కొడుక, మీ బాపును నేను ఆస్తి అంతస్తు చూసి పెళ్లి చేసుకోను, నాకు ఒక తోడు కావాలని చేసుకున్న కొడుక. మీ ఆస్తి అంతస్తులు నాకు వద్దు కొడుక, మనందరం కలిసే ఉందాం. మీ తల్లి వెనక తల్లి లాంటిదని అనుకో బిడ్డ. చిన్నమ్మ ఇన్ని రోజుల సంది నిన్ను అనరాని మాటలు అన్నా, నన్ను క్షమించు చిన్నమ్మ. అయ్యో వద్దు కొడుక, అంత మాట ఎందుకంత. ఇప్పటి నుంచి అందరం కలిసే ఉందాం. బాబు అందరం ఒక్కగానే అనుకొని తిన్నాం. దావే దా చిన్నమ్మ. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గట్టి అయితే గట్టి కొట్టుర్రి. బాయ్.